ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈరోజు మీరు దేవుని స్తుతించారా? స్తుతి మీ స్థితిని మారుస్తుంది. కనుక దేవుని స్తుతించటం మర్చిపోకండి. ఈరోజు ధ్యాన వాక్యము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనము. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి. ఈ వాగ్దానాన్ని ధ్యానించండి. ఈ అధ్యాయం మొత్తం ధ్యానించండి. ఎవరెవరు విశ్వాసం ద్వారా ఎలా ముందుకెళ్లారో అక్కడ రాయబడి ఉంటుంది. అధ్యాయాన్ని ఒకసారి చదివి వదిలేయకండి. పదే పదే చదువుతా ఉన్నప్పుడు మీకు సత్యం సరిగ్గా బోధింపబడుతుంది. అలానే ప్రార్థన చేయటం మర్చిపోకండి. ప్రతిదినం ప్రార్థన చేయటం వల్ల మీరు శోధనలో ప్రవేశించకుండా కాపాడబడతారు. చిక్కులు పట్టే సమస్యల నుంచి దూరపరచబడతారు.